దేవుళ్ళో ఉన్నప్పటికీ కూడా సాతాను కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి పక్కన వాళ్ళు తీసుకొస్తాడు దేవుడు. అంటాక ఇప్పుడు చూసిన ప్రార్థనేనా? ఇప్పుడు చూసిన ప్రార్థన గుడికంటావు. ఇదిగో మనం షాపింగ్కి వెళ్తున్నారా? ఎక్కడికి షాపింగ్కి వెళ్తారా? అతమాన ప్రార్థన అంటావు. ఏమొద్దు, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోయినా పర్లా నిన్నగరా రండి. వెంటనే వెళ్తావు, అన్నీ తిరుగుతావు, అన్నీ చేస్తావు. వెంటనే నీకు చీర కొనిస్తుంది. ఇక అప్పుడు అంటుకూడదు అనమాట బంక. హల్లెలూయా. ఏమండి? ఇక అక్కడ కలిసింది. ఇక ఏమండి? ఇప్పుడు వారం అంతా దేవుడి సేవలో ప్రార్థన చేసామా, క్రమక్రమంగా ఏమైపోతుంది? ఏ చీర అయితే నీకు కొనిచ్చిందో ఆమెతో మాట్లాడడం ప్రారంభించావు. ఆటోమేటిక్గా ఆమె మాటలకు ట్రాప్ అయిపోయావు. ఆమె ఆలోచనలు నేను తిప్పేసుకుంది. ప్రార్థన మానేశావు. ఎవరికి ఇచ్చింది? సైతానికి ఇచ్చి. అంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలా. వాళ్ళు ఏదో భౌతికమైనటువంటి మంచి మాటలతో, మంచి విధానంతో వాళ్ళు చూపిన ప్రేమను బట్టి నువ్వు శాశ్వతమైన ప్రేమను కూడా వెళ్ళిపోయి మోసపోతున్నావు తప్ప శాశ్వతమైన ప్రేమ దేవుని యొద్ద ఉన్నది. ఆమేన్.